బ్రేకింగ్ న్యూస్ ట్రంప్ గురించి సంచలన ఆరోపణలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. 2005లో జరిగిన ఒక సంఘటన గుర్తు చేస్తూ ఎలాన్ మస్క్ తనపైన మాటలతో యుద్ధం చేస్తున్నారు. సో రీసెంట్ గా అందరికీ బాగా తెలుసు ట్రంప్ కి ఎలాన్ మస్క్ కి ఇద్దరికి చెడింది. సో ఎలాన్ మస్క్ ఒక కొత్త పార్టీని కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. అలాగే ఒక పోలింగ్ పెడితే దాదాపు 80కి పైగా శాతం మీరు కొత్త పార్టీ పెట్టాలంటూ కూడా అతనికి చాలా మంది ఎక్స్ అకౌంట్ వేదికగా అతనికి మద్దతు తెలియజేసిన పరిస్థితి అయితే కనిపించింది. మరి ట్రంప్ పైన చేస్తున్న ఆరోపణలు ఏంటి? ట్రంప్ ఒక కామాంధుడు. ట్రంప్ 34 కేసుల్లో ఇరుక్కున్నాడు. వాటన్నిటిని తప్పించుకునేందుకే రిపబ్లికన్ పార్టీ ఒకటి పెట్టాడంటూ కూడా ఎలాన్ మస్క్ తన ఎక్స్ అకౌంట్ వేదికగా కొన్ని విషయాలను కూడా వెల్లడించాడంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అయితే ట్రంప్ పైన నిజంగానే 34 కేసులు ఉన్నాయా? ట్రంప్కి ఒక పార్నోగ్రఫీ సంబంధించిన వీడియోలు షూట్ చేసే ఒక లేడీతో పరిచయాలు ఉన్నాయా? డేనియల్ ఒక పాన్స్టర్, ఆమెతో పరిచయాలు ఉన్నాయా? ఆమెకి కొన్ని డబ్బులు ఇచ్చి తనకి ఉన్న రిలేషన్స్ బయట పెట్టొద్దని చెప్పాడా? 2018-19లో ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్తున్న తర్వాత అసలు ఏం జరిగింది? 2016లో ట్రంప్ ఎందుకు రిపబ్లిక్ పార్టీ ద్వారా బయటికి వచ్చాడు? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం జెఫ్రీ ఎప్స్టైన్ గురించి మాట్లాడుకోవాలి. జెఫ్రీ ఎప్స్టైన్ కి అలాగే ట్రంప్ కున్న సంబంధాలు ఏంటి? వాళ్ళ 15 ఏళ్ల పరిచయం తర్వాత ఎలా చెడింది? ఎందుకు చెడింది? ట్రంప్ నిజంగానే కామాంధుడా? ఈ జెఫ్రీ ఎప్స్టైన్ 2005లో ఒక బాలిక పైన అతను అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఫ్లోరిడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. అక్కడ ఆ బంగ్లాకి చేరుకున్న ఫ్లోరిడా పోలీసులు దాదాపు 50కి పైగా బాలికలను అక్కడ పట్టుకున్నారు. అతను వాళ్ళందరినీ కూడా భయపెట్టి వాళ్ళతో శృంగారం చేసేందుకు ప్రయత్నించాడు. అలాగే వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని చైల్డ్ ఫోర్నోగ్రఫీకి సంబంధించిన క్యాసెట్స్ దొరకడం, ఇంకా వేరే ఇతర కాండమ్స్ అవన్నీ కూడా దొరకడం. అప్పట్లో ఈ వార్త చాలా పెద్ద సంచలనం. తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 13 నెలలు జైల్లో గడిపాడు. దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాడు. తర్వాత ట్రంప్ పైన ఈ విషయానికి సంబంధించి విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. 2016లో కూడా పార్టీ పెట్టడానికి ఇదే రీజన్ అంటూ కూడా చెప్తున్నారు. అండ్ 2016లో కూడా తెలిసింది ఇతను 27 సార్లు ఈ వ్యక్తితో కలిసి, ఈ జెఫ్రీ ఎప్స్టైన్ తో కలిసి 27 సార్లు చాలా ప్రదేశాలకి తిరిగాడన్న ఆ మొత్తం డేటా కూడా ఉంది. సో దాని నుంచి ట్రంప్ తప్పించుకున్నాడు. గతంలో మీటూ ఉద్యమం జరిగినప్పుడు కూడా 2019లో మీటూ ఉద్యమం జరిగినప్పుడు కూడా ట్రంప్ మీడియా ముందుకు వచ్చి చెప్తున్న ఆమెను డబ్బులు ఇచ్చి మాయ చేస్తాడు అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది స్టోరీ. అండ్ ఈ జెఫ్రీ ఎప్స్టైన్ కూడా 2019లోనే చనిపోయారు. ఆయనకి 66 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. సో అసలు వీళ్ళ కథ ఏంటి? ఈ ట్రంప్ పై ఈ కామాంధుడు అనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఇతనికి సెక్స్ అంటే విపరీతమైన పిచ్చి, ఇతను ట్రాప్ లో పడి చాలా మంది చనిపోయారు, సూసైడ్ చేసుకుని చనిపోయారన్న నిజాలు ఎంతవరకు వాస్తవం, ఇవన్నీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎలాన్ మస్క్ పెద్ద బాంబు పెళ్లి చేసిన సమయం ఆసమైందంటూ మాస్క్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అందులో సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్స్టైన్ సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని ఆరోపించారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటి వరకు బయట పెట్టలేదని ఆయన అన్నారు. భవిష్యత్తులో ట్రంప్ గురించి షాకింగ్ విజయాలు బయటకు వస్తాయని మాస్క్ అన్నారు. ఈ క్రమంలో ట్రంప్ అధికారం నుంచి దింపాలని ఓ నెటిజన్ పోస్ట్ మాస్క్ కి సమర్థించారు. ఉపాధ్యక్షుడు జేడి వాస్క్యూ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆ పోస్ట్ లో ఉంది. దీన్ని మాస్క్ రీపోస్ట్ చేసి అవును అని రాసుకొచ్చారు. అమెరికాలోని సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్స్టైన్ 2019లో హఠాత్తుగా జైల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడికి క్లింటన్, ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ, మిషెల్ బ్లూమర్గ్ వంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కోర్టు డాక్యుమెంట్స్ లో ఉందని ఓ వార్తాపత్రిక రాసింది. ఈ క్రమంలో జెఫ్రీ మరణం తర్వాత కేసుకు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను బయటపెట్టాలని కొంతమంది డిమాండ్ చేశారు. అందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గత ఏడాది అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందే పేర్కొన్న ఆ సమయంలోనే ఎప్స్టైన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడికి చెందిన ప్రైవేట్ విమానంలో తాను తిరగలేదని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే జెఫ్రీ మీడియాకి దూరంగా ప్రైవేట్ జీవితం గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటాడు. 2002లో సెప్టెంబర్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, నటులు కెవిన్ స్పాసీ, క్రిస్ టాకర్ తో కలిసి ఎప్స్టైన్ ప్రైవేట్ జెట్ లో ఆఫ్రికా ఖండంలో పర్యటించేందుకు వెళ్లారు.
ఈ ఘటన మీడియాను ఆకర్షించింది. ఎవరు ఎప్స్టైన్ అని తెలియజేస్తూ న్యూయార్క్ మ్యాగజైన్ నిగూఢమైన కుబేరుడు జెఫ్ ఎప్స్టైన్ అని ఒక ఆర్టికల్ రాసింది. ఈ ఆర్టికల్ కోసం అప్పట్లో 2002 ఫేమస్ బిజినెస్ మ్యాంగో పేరున్న డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం కూడా తీసుకున్నారు. నాకు 15 ఏళ్ల నుంచి ఎప్స్టైన్ తెలుసు. అద్భుతమైన వ్యక్తి. అతను కూడా నాలని అందమైన యువతులని బాలికలను ఇష్టపడతాడు. ట్రంప్ మీడియాకి చెప్పుకుంటూ వచ్చాడు. ఆర్టికల్ పబ్లిష్ అయిన తర్వాత 2003 న్యూయార్క్ న్యూస్ పేపర్ని సొంతం చేసుకోవాలని ట్రై చేసి జెఫ్రీ ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి జెఫ్రీ తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అయితే ఈ వీళ్ళిద్దరి గురించి బయటపడ్డ ఫామ్ బీచ్ బంగ్లా రహస్యాలంటూ కూడా ఈరోజు డిస్కషన్ చేస్తున్నారు. కొంతకాలానికి ఎప్స్టైన్ ట్రంప్ మధ్య ఆర్థిక విషయాల్లో వివాదాలు వచ్చాయి. దాని తర్వాత బిల్ క్లింటన్ ఎప్స్టైన్ తో కలిసి 27 సార్లు వివిధ పర్యటనకు వెళ్ళినట్లు ఫ్లైట్ రికార్డులు 2016లో బయటపడ్డాయి. మాజీ మిస్ స్వీడన్ ఎవా ఆండర్సన్ గిలెనో మ్యాక్సెల్ తో ఎప్స్టైన్ డేటింగ్ చేశాడు. కానీ జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోలేదు. పేద మధ్యతరగతి బాలికలు యువతులను డబ్బు ఆశగా చూపించి ఫామ్ బీచ్ బంగ్లాకు పిలిపించి అగత్యాలకు పాల్పడేవాడు. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి మరో యువతిని ఆ బంగ్లాకు తెస్తే ఇంకా ఎక్కువ డబ్బు కమిషన్ ఇస్తానని ఆశ చూపేవాడు. ఈ ఉచ్చులో చిక్కుకున్న బాలికలకు ఎలా బయటపడాలో తెలియక ఎప్స్టైన్ చెప్పినట్లు వినేవారు. 2005లో 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు ఎప్స్టైన్ అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫామ్ బీచ్ లోనే భవనంపై పోలీసులు దాడి చేశారు. 50కి మంది పైగా అక్కడ బాలికలు తన ఉచ్చులో ఇరుక్కుపోయారనే విషయాన్ని అందరూ కూడా కనుక్కున్నారు. ఎప్స్టైన్ రాసలీలలో అభ్యంతరకర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని నేరాలు నిరూపితం కావడంతో దాదాపు 13 నెలల జైలు జీవితం గడిపాడు. 2019 మీటూ ఉద్యమం మొదలు కావడంతో మరోసారి ఎప్స్టైన్ ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిని అదే ఏడాది జైల్లో అరెస్ట్ చేశారు. ఈసారి అతన్ని చైల్డ్ పోర్నోగ్రఫీ, నకిలీ పాస్పోర్ట్లు కూడా దొరికాయి. దేశం దాటేందుకు చేస్తున్న టైంలోనే దేశం విడిచిపెట్టి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న టైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 10న జైల్లో అనుమానాస్పద స్థితిలో అతను మరణించాడు. అతని బాధితుల సంఖ్య 50కి పైగా మహిళలు ఉన్నారు, బాలికలు ఉన్నారంటూ కూడా ఫామ్ బీచ్ పోలీస్ చీఫ్ మిచెల్ రైట్ ది మియామి హెరాల్డ్ అనే ఒక పత్రికకు ఇటీవల వెల్లడించారు. జెఫ్రీకి నేరాల్లో సహకరించిన స్నేహితురాలు గిలాన్ మ్యాక్సెల్ లో తాజాగా ఆమె కూడా 5 నేరాలు నిరూపితమయ్యాయి. ఈ కేసులో ఆమెకు 40 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఈ విషయంలో ఫాన్ స్టార్ కి డబ్బులు ఇచ్చి ట్రంప్ నోర్లు మూయించాడా? 34 నేరాల్లో దోషిగా ఉన్నాడా? అప్పటి వరకు వ్యాపారవేత్త అయిన ట్రంప్ 2016 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష బరిలోకి దిగాడు. గతంలో 2006, 2007 ట్రంప్ పర్న్ స్టార్ డానియల్ తో ఏకాంతంగా గడిపాడు. అప్పట్లో స్టార్మీ డానియల్ వయసు 27 ఏళ్లు కాగా ట్రంప్ వయసు 60 సంవత్సరాలు. ఆమెకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశాడంటూ కూడా చెప్తా ఉన్నారు. 2018, 2019లో కూడా ఆమె మీడియా బయటకు వచ్చి చెప్పేందుకు ప్రయత్నించింది. అప్పుడు కూడా మేనేజ్ చేశారంటూ కూడా చెప్తున్నారు. సో గైస్, చూశారు కదా, ట్రంప్ పైన వస్తున్న ఈ వార్తలన్నీ కూడా నిజమేమే అనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ 34 కేసులున్నాయి. ఎలాన్ మస్క్ ట్రంప్ గెలవడానికి చాలా సహకరించాడు. అలాంటి ఎలాన్ మస్క్ ఈ రోజు ట్రంప్ గురించి నిజ స్వరూపాన్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తాడంటే ట్రంప్ ఇరుక్కున్నట్లే నాకు అనిపిస్తుంది. మరి ట్రంప్ త్వరలోనే దిగబోతున్నాడా అనే విషయాన్ని మీరేమనుకుంటున్నారు? ఆ విషయాన్ని ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియపరచండి.